Hi, so let us continue about visualization. Visualization is a very powerful technique of imagining ourselves. ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాం, మన ఫిట్నెస్, మన మైండ్ సెట్, మన డ్రెస్సింగ్, మన ఎలాంటి ప్లేస్లో ఉండాలనుకుంటున్నాం, మనము ఎలాంటి కార్, బైక్, ఎలాంటివి వాడాలనుకుంటున్నాం, ఎవ్రీథింగ్ వీ కెన్ విజువలైజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. ద టీమ్ విత్ విచ్ హూమ్ వీ వాంట్ టు బీ, మనం ఎలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటున్నాం, ఎవ్రీథింగ్ వీ కెన్ ఇమాజిన్ అండ్ వీ కెన్ విజువలైజ్ టు గెట్ ఇట్ ఇన్ టు అవర్ లైఫ్. సో దట్ ఈస్ విజువలైజేషన్ టెక్నిక్. 5 minutes చేయొచ్చు. అండ్ దెన్ ఎక్సర్సైజ్. ఫర్ ఎక్సర్సైజ్ అంటే నార్మల్గా మనము జస్ట్ వార్మప్ చేసి ఎక్సర్సైజ్ అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ద ఎక్సర్సైజ్ అంటే స్వెట్టింగ్ రావాలి. డూ సమ్ బ్రిస్క్ వాక్, డూ రన్నింగ్, జాగింగ్, ప్లే, డూ ఎనీథింగ్, స్వెట్టింగ్ మాత్రం రావాలి. దట్ ఈస్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్, R for reading. Read any good books which improves our habits, which improves our mindset, which improves our behavior or anything for that matter. So book reading. And then last is scribing అంటే రైటింగ్ డౌన్ సంథింగ్. సో ఎందుకు రాయాలి? ఎందుకంటే మనం రాస్తే మన బ్రెయిన్ ఇంకా వేటి గురించి ఆలోచించదు. ఓన్లీ మనం ఏం రాస్తున్నాం ఒక క్లారిటీ తెచ్చుకొని రాస్తుంటాం. కాబట్టి రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళు ఆ రోజుకి వాళ్ళ గోల్స్ ఏంటి అని డిఫైన్ చేసుకుంటారు. అలాగే దే డిఫైన్ ద గోల్స్ ఫర్ దట్ వీక్, దట్ మంత్ అండ్ ఫర్ దట్ ఇయర్. సో ఎవ్రీ డే మార్నింగ్ if we do all these 6 things, that will create wonders. So have a great day. Thank you.